స్పీకర్ ఎదుట హాజరు కావాలని వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ను మరికొంత సమయం కావాలని రెబెల్ ఎమ్మెల్యేలు కోరనున్నారు. విచారణకు హాజరయ్యే అంశంపై న్యాయ సలహా తీసుకున్నారు వైసీపీ రెబెల్స్. మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు హాజరు కావాలని కోటంరెడ్డి, ఆనం, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవిలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఇప్పటికైతే వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు అయితే విచారణకు హాజరు కావాలని వారు డిసిషన్ తీసుకున్నారు. మరి ఇక్కడ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేల సంగతి ఏంటి? వారు హాజరు అవుతారా లేదా? మీకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? హరీష, మొత్తానికి ఈరోజు అసెంబ్లీ స్పీకర్ ఎదుట కీలకమైన విచారణ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే 10th షెడ్యూల్ ప్రకారం రెండు పార్టీలు కూడా అధికార ప్రతిపక్షాలు వారి పట్ల ఏదైతే అనర్హత పిటిషన్ అయితే ఇచ్చి ఉన్నారు, ఏదైతే వైసీపీ రెబల్స్ 4, టీడీపీ రెబల్స్ 4పై ఇచ్చారు. ఈ రోజు స్పీకర్ ఏదైతే జనవరి 8న నోటీసులు జారీ చేశారో దానిపై వైసీపీ రెబల్స్ 1 నెల పాటు సమయం కావాలని కోరారు. కొంతమంది ఆరోగ్య రీత్యా కూడా సమయం కావాలని మెడికల్ సర్టిఫికేట్లు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో స్పీకర్ మాత్రం 29 ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలని మరోసారి వీరికి స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. అయితే ఉదయం నుంచి కూడా హాజరు అవ్వాలా వద్దా ఏదైతే స్పీకర్ ఎదుట అనేది ఒక మీమాంస అయితే నెలకొని ఉంది. న్యాయ నిపుణులతో వైసీపీ రెబల్స్ చర్చిస్తున్నారు. మేకపాటి, అదేవిధంగా ఆనం, శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఈ 4 వచ్చి ఇక్కడైతే తీసుకుంటున్నారు. ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. అయితే చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నారు. వీరు అసెంబ్లీకి వెళ్తూ ఉన్నారు. వీరంతా కూడా ఇప్పుడే కీలక నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ ఎదుట హాజరై తమ వాదనలు వినిపించుకునేందుకు వీరు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడే ఉండవల్లి శ్రీదేవి, శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరి కాసేపులో ఆనం రామనారాయణ రెడ్డి కూడా స్పీకర్ ఎదుట హాజరు కాబోతున్నారు. వీరికి మొదటగా ఉండవల్లి శ్రీదేవికి అవకాశం కల్పించారు స్పీకర్. ఒక పావు గంట సమయం ఆమెకి ఇస్తారు. ఏదైతే ఎందుకు ఫిరాయింపు నిరోధక చట్టం అధికార పార్టీ నుంచి వీరి మీద ఫిర్యాదు వచ్చింది, ఆ ఫిర్యాదుకు సంబంధించిన క్వశ్చన్స్ కొన్ని రైజ్ చేయబోతున్నారు స్పీకర్. వీరు మాట్లాడబోతున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం కూడా టీడీపీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో కర్ణం బలరాం కావచ్చు, అదేవిధంగా మద్దాల గిరి, అదే వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీమోహన్, వీరు కూడా మధ్యాహ్నం స్పీకర్ ఎదుట హాజరు కాబోతున్నారు. ఇప్పుడు వరకు అయితే వైసీపీ రెబల్స్ అయితే హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. వీరు ప్రధానంగా చెప్తున్నారు స్పీకర్ ఎదుట హాజరయ్యి కనీసం న్యాయ సూత్రాల ప్రకారం ఏదైతే పార్లమెంటరీ ప్రాక్టీసెస్ ప్రకారం నోటీసు జనవరి 8 వచ్చింది కాబట్టి కనీసం 1 నెల రోజులు సమయం ఇవ్వాలనేది సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైనా సరే. కానీ ఇక్కడ సమయం ఇవ్వకుండా మమ్మల్ని పిలిచారని చెప్తున్నారు. ఉండవల్లి శ్రీదేవి అయితే తన చేతికి సెలైన్ పెట్టిన ఇది కూడా చూపిస్తూ ఉన్నారు. సెలైన్ పెట్టారని కూడా చెప్తున్నారు. తన కోవిడ్ అప్పుడు నాకు అనారోగ్యానికి గురయ్యాను, దానికి సంబంధించిన డిసీజ్ ఏదో ఒకటి వచ్చిందని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ పెట్టినా కూడా నాకు రమ్మని నోటీస్ ఇచ్చారు. స్పీకర్ ఎదుట హాజరై అదే విషయాన్ని చెప్పబోతున్నానని చెప్తున్నారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇప్పుడు వరకు తనకి 3 స్టంట్లు వేశారని, గత 5 రోజుల నుంచి అపోలో హాస్పిటల్లో చికిత్స చేసుకుంటున్నానని మెడికల్ సర్టిఫికేట్ పెట్టినా రమ్మన్నారని ఆయన చెప్తున్నారు. ఈ విధంగా వీరి వాదన అయితే వీరు వినిపిస్తున్నారు. 1 నెల రోజులు సమయం కావాల్సిందే అంటున్నారు. మరోవైపు వైసీపీ ఏదైతే వైసీపీలో కొనసాగుతున్న టీడీపీ రెబల్స్ ఎవరైతే ఉన్నారో మద్దాలగిరి అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పినట్టు తెలుస్తుంది. మిగతా 3 కూడా సాయంత్రం విచారణకి రాబోతున్నారు. అయితే వీరి విచారణ అనంతరం స్పీకర్ ఈ రోజు నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం వెంటనే నిర్ణయం తీసుకునే ప్రాక్టీస్ అయితే లేదు. రూల్ ప్రకారం అయితే స్పీకర్ ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం ఉంది. కానీ గతంలో జరిగిన ప్రాక్టీసెస్ చూసుకుంటే వాయిదాలు వేసి విచారణకి అవకాశం కల్పిస్తారు. వీరి తరపున న్యాయవాదులను కూడా వీరు నియమించుకుంటారు. స్పీకర్ దగ్గర విచారణ జరిగేటప్పుడు వీరు తమ వాదన అయితే వినిపిస్తారు. అయితే ఈ రోజు స్పీకర్ అసలు రెబెల్ ఎమ్మెల్యేలు ఏమన్నారో ఒకసారి ఇప్పుడు మనం చూద్దాం. రమ్మని లేఖ ఇచ్చారు. ఈరోజు స్వయంగా స్పీకర్ గారిని కలిసి మా ఆలోచన విధానాన్ని, మాకున్న అభ్యంతరాలని తెలియజేస్తాం. స్పీకర్ గారితో కలిసిన తర్వాత మీతో అన్ని విషయాలు కూడా మాట్లాడతాం. మాకు స్పీకర్ గారు ఏదో అనర్హత వేటు మీ మీద ఎందుకు వేయకూడదు అన్నట్టుగా నోటీసు ఇవ్వటం జరిగింది. ఆ నోటీసులు కూడా టైం లేకుండా ఎంబడెంబడే ఇవ్వటం కూడా జరిగింది. వాటికి మాకు జవాబు చెప్పేదానికి కూడా టైం ఇవ్వకుండా అటెండ్ కమ్మన్నారు. ఈ రోజు అటెండ్ అవుతున్నాము. మేము స్పీకర్ గారికి అందులో నాకు ఆరోగ్యం కూడా సరిగా లేదని కూడా నేను డాక్టర్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయటం కూడా జరిగింది. ఈరోజు మరి ఆయన్ని ఖచ్చితంగా ఆయన అడిగే ప్రశ్నలకి, ఆయన అడిగే వాటన్నిటికి కూడా మేము సరైన ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి టైము అడుగుతాము. మరి దానికి స్పీకర్ గారు
ఏమి ఆన్సర్ చేస్తారో కూడా తెలుసుకొని దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవుతాము. ఈరోజు రమ్మన్నారు కాబట్టి స్పీకర్ గారిని కలవటానికి బాగాలేదు. ఓకే ఓకే. స్పీకర్ గారు హెల్త్ గ్రౌండ్స్ లో టైం అడుగుతున్నారు, హియరింగ్ రమ్మన్నారు. సో మేము వెళ్ళి కాన్ఫరెన్స్. సో నాకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంది. సో ఎందుకంటే నాకు కోవిడ్ వచ్చింది. ఓకే ఓకే. అప్పుడు వెంటిలేటర్ మీద కూడా ఉన్నాను. సో లంగ్స్ లో కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, కాఫ్ అయి ఉన్నాయి. సో మాస్క్ పెట్టుకోవడానికి కారణం కూడా మీకు ఇన్ఫెక్షన్ రాకూడదని. సో ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాం. కాకపోతే హానరబుల్ స్పీకర్ గారు హియరింగ్ కి రమ్మన్నారని ఓరల్ హియరింగ్ కి వచ్చాను. ఎస్, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు మధ్యాహ్నం స్పీకర్ను కలవబోతున్నారు. దానికి సంబంధించి కూడా వారు ఒక్కొక్కరుగా స్పందించారు. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, మనం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మాటలు మనం విన్నాము. అయితే ఇక్కడ మేకపాటి చెప్తున్నది ఏంటంటే, ఇటు నోటీసులకి విచారణకు ఎక్కువ సమయం ఇవ్వలేదు, బ్యాక్ టు బ్యాక్ ఇచ్చారు, కాబట్టి మేము మరింత గడువు కావాలని కోరుతామని చెప్పేసి చెప్తున్నారు. మరోవైపు ఇటు టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరు లేరు కాబట్టి, ఫారెన్ లో ఉన్నారు కాబట్టి ముగ్గురే ఈ రోజు విచారణకు హాజరవుతారా? అంటే వారి విషయాల్లో స్పష్టత వచ్చిందా? హరీష, మధ్యాహ్నం వారైతే ఎవరైతే వైసీపీలో కొనసాగుతున్న టీడీపీ రెబల్స్ ఉన్నారో వారికి మధ్యాహ్నం సమయం ఇచ్చారు. లంచ్ తర్వాత వారికి సమయం కేటాయించారు. ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి పావు గంట సమయం ఇచ్చారు. ఉదయం మాత్రం టీడీపీలో కొనసాగుతున్న వైసీపీ రెబల్స్ కు సమయం కేటాయించారు. ఉదయం ఇప్పుడు ఏదైతే ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, మేకపాటి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా ఆనం, వీరు నలుగురు ఉదయం సెషన్ లో వీరిని స్పీకర్ విచారిస్తారు. ఒక్కొక్కరు విడివిడిగా విచారిస్తారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత కరణం బలరాం, మద్దాలగిరి, వాసుపల్లి గణేష్, వల్లభనేని వంశీమోహన్, ఈ నలుగురిని మధ్యాహ్నం విచారించబోతున్నారు. అయితే ఇప్పటికే మద్దాలగిరి విదేశాల్లో ఉన్నారని చెప్తున్నారు. ఏదైనా వైసీపీలో కొనసాగుతున్న టీడీపీ రెబల్స్ మాత్రం మధ్యాహ్నం వస్తారని చెప్తున్నారు. వారు కూడా తమ వాదన అయితే వినిపిస్తున్నారు. ఇంకొక వాయిదా కోరాలని నిర్ణయించుకున్నట్టు కూడా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి చేస్తుంది. ఏది ఏమైనా ఒక చర్చనీయాంశంగా మారింది. ఏదైతే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించారు. ఇప్పుడు అనర్హత పిటిషన్ అయితే తెరపైకి వచ్చింది. ఈ 8 మందిపై స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అనర్హత వేటు వేస్తారా లేదా అనే చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కొంత చర్చనీయాంశంగా మారింది. న్యాయ నిపుణులు కూడా దీనికి సంబంధించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే అతి తక్కువ సమయంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు. జనవరి 8న 2 పార్టీలు కూడా అనర్హత పిటిషన్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఒక నెల కూడా కాకుండానే స్పీకర్ ఎటువంటి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు, స్పీకర్ వ్యవహార శైలి ఏ విధంగా ఉండబోతుంది, అంటే నిబంధనలు ఒక రకంగా చెబుతాయి, ఏ విధంగా రూల్ పొజిషన్ ఒకలాగా ఉంది, ఏదైతే పార్లమెంట్ ప్రాక్టీస్ ఒకలాగా ఉన్నాయి, స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్న ఉత్కంఠగా అందరూ అయితే ప్రజానీకం కావచ్చు, యావత్ రాజకీయ వర్గాలు అయితే ఎదురు చూస్తున్నాయి. ఎస్ రవిచంద్, అంటే ముఖ్యంగా ఇక్కడ కొంతమంది ఏమో అనారోగ్యాల దృష్ట్యా వాయిదా కావాలని చెప్పేసి కోరుతున్నారు ఇటు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు. మరోవైపు ఇటు టీడీపీకి సంబంధించి కూడా ఒకరు లేరు, ముగ్గురే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత హాజరవుతున్నారు. కాబట్టి అంటే మరికొంత సమయం కావాలని వారు కోరబోతున్నారా? ఒకవేళ కోరితే ఇంకొక డేట్ ఇచ్చి అప్పుడు వారిని మళ్ళీ విచారణకు పిలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అంటే హరీషా, ఈ రోజు ఏదైతే టీడీపీ రెబల్స్, ఏదైతే వైసీపీ రెబల్స్ ని మనం చూసాం, వారంతా చెప్తున్నారు ఏదైతే ఆరోగ్య కారణాల రీత్యా ఇద్దరు సమయాన్ని కోరుతున్నారు. వారు డాక్టర్ సర్టిఫికేట్లను కూడా పెట్టడం జరిగింది. మరో ఇద్దరు కూడా ఒక 1 month సమయం కావాలంటున్నారు. ఏదైతే అధికార పార్టీ నుంచి వీరి మీద ఫిర్యాదులన్నీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు, ప్రతిపక్షం టీడీపీతో కలిసి పనిచేస్తున్నారు అని కొన్ని ఆధారాలు అయితే స్పీకర్కి సమర్పించారు. ఏవైతే ఈ రెబల్ ఎమ్మెల్యేలు ఏమంటున్నారంటే ఆ ఆధారాలన్నీ ఒరిజినల్లా కాదా మేము తెలుసుకోవాలి, మేము సమాధానం చెప్పడానికి 1 నెల సమయం కావాలని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఇదొక ఎపిసోడ్ అయితే అధికార పార్టీలో చేరిన టీడీపీ రెబల్స్ కూడా కొంత సమయం కావాలని అని చెప్తూ ఉన్నారు. అటువైపు నుంచి కూడా కొంత సమయం కోరుతున్నట్టు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ రోజు స్పీకర్ వీరికి సమయం కేటాయిస్తారా లేదా నిర్ణయాన్ని ప్రకటిస్తారా? ఎందుకంటే 1 month వీరు అడిగినప్పటికీ స్పీకర్ వెంటనే 29వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో విచారణకు హాజరు కావాలని వీరికి నోటీస్ ఇచ్చారు. అందువల్ల ఈ రోజు చర్య తీసుకుంటారా ఏదైనా లేదా ఇంకో వాయిదాకి అవకాశం కల్పిస్తారా అనేది చూడాలి. ఏదైతే పార్లమెంట్ ప్రాక్టీసెస్ ప్రకారం ఏదైతే ఆనవాయితీ అయితే కొనసాగుతుందో, ఏదైతే ఫిరాయింపు నిరోధక చట్టం అనేది వెంటనే తీసుకునే అవకాశం ఉండదు. పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, ఏదైనా బిల్లు సందర్భంగా జరిగిన చర్చలో పార్టీ విప్పును ఉల్లంఘిస్తే దానికి చర్య తీసుకునే అధికారం ఉంటుంది తప్పించి బయట జరిగిన వ్యవహారాలపై చర్య తీసుకునే అధికారం ఉండదనేది కొంత కొత్త వాదన అయితే టీడీపీ నుంచి కావచ్చు, బయట న్యాయ నిపుణుల నుంచి వస్తున్న వాదన. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ తమ్మినేని సీతారాం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, వీరికి సమయం కేటాయిస్తారా లేదా అనేది చూడాలి. మరి కాసేపట్లో
స్పీకర్ కూడా రాబోతున్నారు. ఇప్పుడే ఉండవల్లి శ్రీదేవి వెళ్ళింది. ముందైతే ఆమె ఇంటర్వ్యూ ఉంది, స్పీకర్ తో విచారణ ఉంది. ముందు ఉండవల్లి శ్రీదేవి విచారణ ఉంటుంది, పావు గంట సమయం. ఆ తర్వాత మేకపాటి ఉంటారు, ఆ తర్వాత శ్రీధర్ రెడ్డి, ఆ తర్వాత ఆనం. ఇట్లా నలుగురిని వివిధ సమయాల్లో స్పీకర్ విచారించబోతున్నారు. మధ్యాహ్నం కర్ణం బలరాం, వాసుపల్లి గణేష్, అదేవిధంగా మద్దాలగిరి, వల్లభనేని వంశీమోహన్, ఈ నలుగురిది కూడా మధ్యాహ్నం స్పీకర్ విచారణ చేయబోతున్నారు. స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో కొంత అయితే ఉత్కంఠ కలిగిస్తూ ఉంది. ఒకవేళ వీరందరూ కూడా వాయిదా కోరుతున్నారు. వాయిదా ఇస్తారా లేదా వాయిదా ఇచ్చినా కూడా సమయం మాత్రం 1 వీక్ లోపే ఇచ్చే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా స్పీకర్ నిర్ణయం పట్ల అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. హరీష, రైట్, థ్యాంక్ యూ రవిచంద్.